బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఓరే మదోన్మత్త, ఎంత కండకావరం నీకు! ఎట్టా నిన్ను తిన్నయేలా బలం వచ్చేదనా? అహో ఏమి నా ముందే విర్రవీగుతూ తల పైకెత్తి ఎంత కండకావరము కండలు ప్రదర్శిస్తుంటివి. నా చేతిలో విల్లు ఉందన్న మినిమం మర్యాద లేకుండా నువ్వు చేస్తున్నటువంటి అక్కిలి కిక్కిలమైనటువంటి నీ నవ్వు చూస్తుంటే నిన్ను నా బాణముతో 1000 వ్రొక్కలు గావించదా? నువ్వు ఓడితివి, నేడు పోయి రేపు రమ్ము. ఇది ద్రాక్ష, ఇది పెట్టి కొడితే అది ఆపిల్స్ కాయ. అబ్బే ఇది కొట్టలే, కొడితే ఏను కుంభస్థలం కొట్టినట్టు మనిషినే కొట్టాలి. వారు చొబ్బర నువ్వు ఆగ్రే, నేను గుండు మీద కొడతాను. నువ్వు వెళ్ళిపోతావే అట్రా వెంకట్రావు, నువ్వు ఉంచారా నిన్ను కొడతాను. బాబాయ్ ఆగు బాబాయ్, కొడితే నిన్ను కొడితే దెబ్బకి అది గుచ్చుకుంటుందా? మరి బాణం అన్నాక గుచ్చుకోకపోతే ఇప్పుడు గోకుతుంది అనుకున్నావా? ఏటనుకున్నావు బాబాయ్ ఇది? దాన్ని ఎందుకు తీసుకొచ్చారు? దీని గురించి నీకు చెప్పాలి. దీన్ని తెలుగులో బాణం అంటారు, ఇంగ్లీష్ లో ఏమంటారంటే తవ్వ అంటారు, తర్వాత దీన్ని ఏమంటారంటే యారో అంటారు, దీన్ని మొత్తం ఏమంటారంటే ఇల్లు విద్య అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారా? ఇంగ్లీష్ లోనా దిస్ హంటింగ్. ఆశ్చర్య అంటారు. ఆశ్చర్య అంటారు. నువ్వు అక్కడ నుంచి ముందు గుచ్చుకుంటూ తీరాదే నిన్ను దీని కొట్టు. కాయలు వాళ్ళని కొట్టా. నువ్వు అక్కడ నువ్వు నుంచో బాబాయ్. అర్రే ఇగో ఒక పని చేయి బాబాయ్, యాపిల్ నెత్తి మీద పెట్టుకో, నిన్ను కొట్టను యాపిల్ కొట్ట. తొలకాయ పోతుంది పెట్టుకో. నా మాట వింటా వద్దురా. పెట్టుకో. ఇట్లా నా మాట ఎక్కడ వింటావు నువ్వు? నేను వచ్చి పెడతాను. ఒరే వద్దురా, ముందు గుమ్మడికాయ పెట్టుకో. గుమ్మడికాయ వద్దా? అయితే యాపిల్స్ కాయ పెట్టుకో. వద్దురా, యాపిల్స్ కాయ కూడా వద్దా? పోయే కాలం. పోయే కాలం కాదు, వానాకాలం. పైగా నేను విల్లు విద్య నేర్చుకునే కాలం. ఈ కాయ కూడా వద్దన్నావు. చివరిగా నేను ఏం చేయలేను. ఈ గ్రేప్స్ పెట్టు. వద్దురా 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 వద్దురా. అది తీయకు నా మీద ఇగో తీసావంటే చివరిగా ధనియాల గింజ పెడతావు అనుకో. అయిపోయావు, నువ్వు అయిపోయావు. నువ్వు నీ ఆ చేతులారు నువ్వు తెచ్చుకుంటున్నావు కదా, నీకే అది అయిపోయావు. అట్టంచి చెప్తా. ధనియాల గింజ దాని అమ్మమ్మ ఈరోజు వెళ్ళిపోవాలంతే. ధనియాల గింజ కూడా తీస్తావా? తెలీదా? నా దగ్గర ఆవగింజ. ఆవగింజ ఆవగింజ ఈ రోజు 2 బద్దలు అయిపోద్ది. ఆవగింజ కాదు, నా తలకాయ 2 బద్దలు అయిపోతాయి. సన్నాసి 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 అని నా మాట, నా బాణం పక్కన పారేరా అంటే గురి తప్పుతుంది బాబాయ్. ఓ పని చేసి సత్యనపల్లి సంతలో దొరుకుద్ది, సంచి తీసుకెళ్ళి తెచ్చుకోపో. ఓకేసావా? ఉండని సంగతి చెప్తాను. నువ్వు లాభం లేదు. అయ్యా ఏంటా ఎందుకు నాశనం చేస్తావు హోటల్ అంతా? నువ్వు నన్ను ఆపకు. తాడో పేడో కాదు, నువ్వే కాళ్ళు చేతులు వెర్ర కొట్టుకుంటావు వేళ. బాబాయ్ నాకు నమ్మకం ఉంది. నాలో ఉన్న ఆవేశాన్ని ఆపకు. ఓ నీకు దండం పెడతా ఆపరా. ఎందుకు ఎక్కడ నేర్చుకున్నావు బాబు ఈ దిక్కుమాలి విద్య? పుల్లలో గోపిచంద్. గోపిచంద్ర అంతే. ఈ పుల్లలో ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్నాయి. పుల్లల గోపిచంద్రుడు లేకపోతే ఏదో కరంచంద్రు కాదు ఆయన పేరు, పుల్లేలా గోపిచంద్. సానా మిర్జా. పైగా ఆయన బాణాలు తీసుకోవడం ఈ పని కాదు చేసేది. సానియా మిర్జా తెలుసుగా? బ్యాడ్మింటన్ తెలుసు అండి మాకు. సానియా మిర్జా తెలుసా? ఏం చేస్తున్నాడు? ఇలాంటి బాణాలు తయారు చేస్తుంది. ఆపరా. ఆపడం కాదు, గురి తప్పుతుంది బాబాయ్. చట్ జస్ట్ మిస్ బాబాయ్. ఇది కూడా మిస్ అవ్వకూడదు. నువ్వేం చేస్తావు తెలీదు. ఈ రోజు అద్భుతమైన అదిరిపోయే వంట చేసి పెట్టాలి. నా గురి తప్పకూడదు. ఏమంటావు? తప్పకుండా చేసి పెట్టాలి. ఏం చేస్తున్నావు? విత్తరాకులు వేపుడు, చీపురు గట్ల చట్నీ, చెత్తపుట్ల సాంబార్, ఇవన్నీ తింటే నీకు మంచి గురి. అవన్నీ చేస్తే గురి కుదరటం కాదు, హాస్పిటల్లో నేను పెద్ద
అవును కదా ముందు బాణం తీసి పక్కన పారేసి అన్నాసి. ఏ వంట చేస్తున్నావు ఈ రోజు? మన తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ కనుక అవును గజ్జాలు చేసుకున్నాం. అవునవును స్వీట్ అలాగే సర్వపిండి కూడా హాట్. ఏం స్టార్ట్ చేస్తున్నావు ఫస్ట్? ముందు సర్వపిండి చేసుకున్నాం. ముందు అక్కడ వరిపిండి ఉంది తీసుకో. వరిపిండి ఓకే. మరి దీంట్లో అవసరమైన పదార్థాలన్నీ కావాలి కదా. అవును. కింద పెట్టిన ప్లేట్ తీసుకో. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక్కొక్కటి తీసి దీంట్లో జాగ్రత్తగా వేయి. ఓకే. నానబెట్టిన శనగపప్పు అలాగే వేయించిన వేరుశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, తెల్ల నువ్వులు, పచ్చిమిరపకాయలు, వాము, కొత్తిమీర కాదు కొత్తిమీర, తెలుగులోనే మాట్లాడపర్లేదు. ఓకే. అల్లం వెల్లుల్లి. అల్లం పెట్టుకోవట్లేదు బాబాయ్, చెప్తా బాగానే. ఏంటది? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదేమో కరివేపాకు కట్ చేసిన కరివేపాకు కలుపు, బాగా కలుపు. ఇప్పుడు దాంట్లో ముఖ్యమైన పదార్థం ఒకటి వేయాలి కదా. ఏమిటో తెలీదా? ఉరుప్పు కాదు ఉప్పు. తెలుగులో చెప్పిన ఆయన పర్వాలేదు. ఇంకో కొంచెం వేయి. చాలు కలుపు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పచ్చిమిరపకాయల కారం సరిపోదు అనుకున్న వాళ్ళు దీంట్లో కారం కూడా వేసుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా? డబ్బులు పెట్టి బయట కొనుక్కుంటారు. చాలా సంతోషం. దాంట్లో నీళ్లు పోయి కొంచెం చాలు కలుపు. నీళ్లు కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు. ముందుగా ఎక్కువ పోస్తే అనుకో పిండి ఏమైపోతుంది, పలచగా అయిపోతుంది. అసలు గట్టిగా నలపాలి నాయన, ఎందుకంటే ఉల్లిపాయల్లో కూడా నీరు ఉంటుంది కదా, ఆ నీరు కూడా ఈ పిండిలో కలవాలంటే మరి గట్టిగా నలపాలి, తప్పదు. అది ఈ వాటర్ ఆ పక్కన పెట్టేసుకో. ఆ కింద ఉన్న గిన్నె తీసుకో, దీని మీద పెట్టు, మూత తీసేసి. ఇప్పుడు ఏం చేయాలంటే ముందు ఇక్కడ దాకా నూనె రాయాలి. నూనె రాసి ఈ పిండిలో సగం తీసి ముద్దగా తయారు చేసుకోవాలి. దీంట్లో కాస్త నూనె ఎక్కువగానే వేయాలి. ఆ నూనెలో ఈ పిండిని ముద్దని దాంట్లో పెట్టాలి. పెట్టిన తర్వాత అలా 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 ఒత్తి ఇక్కడ దాకా దాన్ని స్ప్రెడ్ చేయాలన్నమాట. ఓకే, డన్. ఈ పిండిలో కూడా కాస్తంత నూనె వేసుకోవచ్చు. అది ముద్ద చేసేటప్పుడు వేయి. నూనె ఇంకా కూడా వేసుకోవచ్చు దాంట్లోనూ. ఇప్పుడు దీంట్లో సగం తీసి చక్కగా ఒక ముద్ద కింద అది ఓహో వెరీ గుడ్. రౌండ్గా రావాలరా. మధ్యలో పెట్టు ముద్ద. చుట్టూ రావాలి చక్కగాను. ఈ సర్వపిండి అనే దాన్ని తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఇంట్లోనూ తయారు చేసుకుంటారు. ఓహో. సాయంకాలం పూట కూడా కాలక్షేపం కోసం తినే పదార్థం అన్నమాట. వరిపిండితో చేసింది కదా, ఆరోగ్యానికి కూడా ఏ రకమైన హాని కలిగించదు. ఓకే, అర్థమైందా? మధ్యలో కన్నాలు పెట్టావా? ఒక 4-5 పెట్టు. ఓకేనా? ఇప్పుడు స్టవ్ వెలిగించి మంట చాలా తక్కువగా పెట్టుకో. మంట బాగా తక్కువ పెట్టుకుని మోటార్ పెట్టు. అది అలా కాలే లోపు ఇంకో గిన్నె తీసుకోవాలి చెప్తా. దానికి కూడా అలాగే నూనె రాయి. నూనె రాయి మొత్తం. చాలు ఎక్కువ. ఓకే, అది అక్కడ పెట్టుకో. దీన్ని కూడా ముద్ద కింద తయారు చేయి. నూనె వేయాలి. అలా
మధ్య అది పద్ధతి. మధ్యలో కొంత పడేలా చేయకు, మొత్తం స్ప్రెడ్ అవ్వాలి, గిన్నెంతా అది స్ప్రెడ్ అవ్వాలి పిండి. అది ఇప్పుడు స్టవ్ వెలిగించు, అది కూడా చాలా తక్కువ మంట పెట్టుకుని మూత పెట్టే. చూడడానికి టైం పడుతుంది కదా, మరి నేను కాసేపు నేను మళ్ళీ వేటకా రే రే అక్కడి నుంచి ఏం చేస్తున్నావురా? ఒకటి వేస్తున్నా. అదే అమ్మాయ్యా, నేను వెళ్తున్నా బాయ్. సన్నాసి దీనికి ఏం కట్టాడు ఏమిటో. అబ్బు ఇది లేక కూడా రాశాడు దీనికి. నాను బోటికి వెళుతున్నా ఓహో నేను బయటికి వెళ్తున్నాను ఆయన. మళ్ళీ ఇంకో అట్లగాడు ఏదో విసిరాడు. ఆహా ఇంకో లేఖ. పచ్చడైపోయాను వచ్చి పట్టుకుపో ఇట్లు అబ్బాయి. సన్నాసి ఎవరో బాబు నేను కొట్టింది. చిలక చెప్పినట్టు చెప్పేవరే సన్నాసి, బుద్ధిగా ఇంటి పట్టు ఉండరా, ఏదో వంట నేర్చుకోరా సన్నాసి. కూర్చో జాగ్రత్త కూర్చో. ఎవరి మీద వేసేవరా బాణం? ఒక అమ్మాయి మేడ మీద నుంచుంటే పూల బాణం వేసా, వాళ్ళ నాన్న చూశాడు, ఆయన పెద్ద పెద్ద కర్ర ముద్దులు తీసుకొచ్చి నా మీద వేరే బాణం వేసాడు. అమ్మాడు పచ్చ పెట్టుకుని గుద్దాడు బాబాయ్. ఎందుకురా లేనిపోయిన ఏదో పనులన్నీ చేసుకుంటే తెచ్చుకుంటావు. మీ బాబుకి నేనేం సమాధానం చెప్పాలరా సన్నాసి? ఉడికిందా? ఉడికింది తిందు గాని నేను లేస్తున్నా. దీనికి ఏం లోటు లేదు. మళ్ళీ జరుగు ఉండు ఇలా పెట్టుకో. జాతగా అట్ల కాడతోటి ఈ పుల్లతోటి తీయాలి దాన్ని. అది అబ్బా భలే కాగింది కదా బాబాయ్. తీ జాతగా తీ వెయ్యి దాంట్లో భలే కాలింది బాబాయ్. ఇప్పుడు నాకు కాలుతోంది రే బొమ్మ. ఊరుక ప్రతిదాని కోపం. బాగా తీసామనుకున్నాను ఈ లోపు కానీ ఎరగొట్టావు. అది రెండు ఎలా ఉందో చూడు ఒకసారి. ఓ పక్కన ఎట్లకాడ పెట్టుకో జాగ్రత్తగా తీ. దగ్గర పెట్టు బాబాయ్. బతికించేవరా? తీసి అవి కూడా తీసేయి. నెక్స్ట్ ఏంటి? గరిజలు వాటినే కజ్జికాయలు అంటారా. తెలంగాణ ప్రాంతంలో అకేషన్స్ లో తయారు చేసుకునే మంచి స్వీట్ పదార్థం అదొకటి అనమాట. ఓకే సరే ఈ ప్లేట్ జాగ్రత్తగా పక్కన పెట్టాయి. దానికి కావాల్సిన పదార్థాలు ఆ ప్లేట్ తీసుకో. నువ్వు వేసే అరవపనులకు మళ్ళీ దిక్కుమల్ని వార్తలు కొట్టి నా కర్మకాయ. ఇప్పుడు ఏం చేయాలంటే ఓ బేసిన్ తీసుకో. ఎండుకొబ్బరి దాంట్లో వేయి. ఈ పుట్నాల పప్పు కూడా దాంట్లో వేయి. పుట్నాల పప్పు, గసగసాలు వేయి. గసగసాలు, పంచదార వేయి, యాలకులు వేయి. వీటినన్నిటిని ఏం చేయాలి? మెత్తగా మిక్సీలో పొడి చేసి తీసుకురావాలి. మిక్సీలో. బాబాయ్ మళ్ళీ వెళ్తే కొడతారంటావా? ఏం పర్లేదు, ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఎవరితో మాట్లాడుకో, నోరు మూసుకుని చెప్పిన పని చేసుకురా. అర్థమైందా? జాగ్రత్త. అదో మరి మెత్తగా పిండిగా ఉండకూడదు, కాస్త గరుగ్గానే ఉండాలి. వాళ్ళు కూడా గరుగ్గానే కొట్టారు. ఇగో బాబాయ్ తెచ్చావా? ఇప్పుడు ఇంకో బేసిన్ ఉంది, తీసుకురా చెప్తాను. దాంట్లో ఇదిగో ఈ మైదా పిండి వేసుకో. మైదా పిండి దాదాపు 2.5-3 కప్పులు. ఇందులో ఒక కప్ ఎంత బాంబే రవ్వ, ఒక్క 2 చుక్కలు నెయ్యి వేయి. 2 చుక్కలు, ఎక్కువ వద్దు. అది 2 చుక్కలు రండి సన్నాసి. కలిపి ఉప్పు మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకో, ఎక్కువ వద్దు, చాలా కొంచెం.
మసాలా కలుపు, ఎందుకంటే ఇది రొట్టెల పిండిలాగే తయారవ్వాలి. ఇది కూడా 15 నిమిషాల సేపు ఇలా నానబెట్టామనుకో గట్లీలు చేసుకోవడానికి మనం పర్ఫెక్ట్గా పిండి తయారవుతుంది. వెరీ గుడ్. ఇవన్నీ తీసే చెప్తాను. నిద్ర వచ్చేస్తుంది బాబాయ్. ఏమన్నా వాటర్ కూడా తీసే, ఈ కప్పులు తీసే ఇక్కడి నుంచి, ఈ బెల్ల కూడా తీసే, ఆ కింద ఇంకో బెల్ల ఉంది అది ఇక్కడ పెట్టుకో దీని మీద. అంతే 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 రాబాయ్. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పైన ఉన్న కడాయి తీసి దాని మీద పెట్టుకో. ఆ క్యాన్లో ఉన్న పరిశుభ్రమైన నూనె దాంట్లో పోయి ఇలాంటి ఇంకో బేస్ ముందుగా తీసుకో, ఈ పౌడర్ దాంట్లో వేసుకో. మంట తగ్గించు. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని రొట్టెలు చేసుకుంటాం చూడు, చిన్న చిన్న రొట్టెలు, ఆ సైజు రొట్టెల పిండి అంత ముద్ద తీసుకో, చక్కగా రొట్టెలే తయారు చేయి. చేసి పెట్టుకో, 4-5 వందలు తయారు చేసి పెట్టుకో. అలాగా ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే చక్కగా అప్పడాలు తిన్నట్టు మరీ అంత కిందకి పలచగా కాకుండా అప్పడాలు వద్దు, అప్పడాలుగా తీసుకో. ఈ కట్టెలు చేసే దాంట్లో అది మ్యాచ్ దాంట్లో వేసేయి. ఆ సెంటర్లో ఆ పిండి కాస్త వేసుకో. ఇప్పుడు ఆ రెండు చెక్కలు అలా ఫోల్డ్ చేయి. అవి చేసి కావాలంటే చేతితో తీసేయచ్చు. అది అయిపోయింది కదా. అది వెరీ గుడ్ వెరీ గుడ్. జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకో. అలాగే ఇంకోటి కూడా తయారు తీసుకో. సహజంగా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు ప్లాట్ఫామ్ మీద చూసి ఆ వస్తువు కొని ఈ వస్తువు కొని పిల్లలు అడుగుతుంటారు తల్లిదండ్రులు. అదే తల్లిదండ్రులు ఇంట్లో చేసింది అనుకో ఆరోగ్యకరమైన పదార్థం, వాళ్ళ చేతితో వాళ్ళు చేసిందే కనుక పిల్లలకి మంచిది. జాగ్రత్తగా పోయి వెయ్యి తీసేయి. జాగ్రత్త. ఓకే, అలాగే మరి కొంత తయారు చేసుకో. వెయ్యి జాగ్రత్తగా పోయినాయన. బాగా చేసావు.
నువ్వు వచ్చేలోపుగా నేను చూసుకుంటా. ఈ లోపుగా ఆ ఎదుటి వీధి అవతల పారిజాతమ్మ గారు తెలుసు కదా, ఆవిడకి ఇచ్చేసినప్పుడు ఏంది వెళ్ళండి బాబాయ్ అన్నిటికి వెళ్ళవా? నీ కర్మ పో. ఏదో నీకు అక్కడ సన్మానం చేద్దాం అనుకుంటున్నారా? ఏ సన్మానం నాకు వద్దు, తెలుసు నాకు ఏ సన్మానాలు చేస్తారు. అలా కాదు, వంటలు బాగా చేస్తున్నావు కూడా ఈ మధ్య చాలా మంది మెచ్చుకున్నారు. బయటికి వెళ్ళే ప్రజెక్టే లేదు ఈ రోజు. అంత భయపడి చూస్తున్నావా? ఆమెకు బాణం వేసి వచ్చే ఇందాక. నీ వల్ల కదా. సరే నేను అలా పారిజాతం ఇంటికి వెళ్ళి ఆవిడకి ఇచ్చేసి అలాగే ఒక్కసారి నవనీతంగా కూడా పలకరించేసి. ఓకే ఓకే, నాకు తప్పకపోయినా నీకు తప్పదుగా. కనిపించింది ఏం చెప్తున్నారా? సినిమాలో చూసాను, నీళ్ళలో చూసి పైన దాన్ని కొడతారు కదా, అలా నేను నూనెలో చూసి వేరే దాన్ని కొడదామని. మత్స్యంత్రమా? ఎస్, అంతే అంతే అంతే. సన్నాసి ఆగరా ఆగరా, అది అసలే సలసలా మరుగుతున్న నూనె. కర్మ కాలిపోయి ఆ గుమ్మడికాయ కానీ లేకపోతే బాణం కానీ దాంట్లో పడింది అనుకో, నీ మొహం ఎలా అయిపోతుంది ముందు, తర్వాత కాలిపోయిన పెనంలాగా అవుతుంది. అర్థమైందా? సన్నాసి ఆపేవా సబు? ఆపే ఆపే. ఏం చేసావా ఇవన్నీ? ఏం చేసా? బాగుంది అబ్బాయి. నీకు తిక్క లేకపోతే ఎంత బాగుందా అని దేవుడిని నేను ప్రార్థిస్తాను. నాకు తెక్కు ఉంది, దానికి లెక్క ఉంది. లెక్కే లేదు, అదే వచ్చింది. లెక్క లేనంత తెక్కు ఉంది నీకు. బా, దీన్ని డెకరేషన్ అంటారు. అదే డెకరేషన్. డెకరేషన్ అంత బాగా డెకరేట్ చేసావు, బాగుంది, వెరీ గుడ్. అది కూడా తీసుకో, ఆ పదార్థం కూడా. ఏమేం చేసావు గుర్తుందా? చెప్పినాయన గుర్తుంది, చెప్పు. సర్వపిండి ఎలా చేసావు? ఇది ఎలా చేసావంటే, సర్వపిండి ఇది ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక గిన్నెలో వరిపిండి వేసి అందులో నానబెట్టిన శనగపప్పు, వేయించిన వేరుశనగలు, ఉల్లిపాయలు, తెల్ల నువ్వులు, పచ్చిమిర్చి, వాము, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి కలపాలి. ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసి ఈ పిండిని ఒక ముద్దగా తీసుకొని ఇందులో వెడల్పుగా ఒత్తుకోవాలి. మధ్యలో చిన్న రంధ్రాలు చేసుకొని సన్నటి సెగ మీద కాల్చుకుంటే సర్వపిండి రెడీ. గర్జలు ఎలా చేసుకున్నామంటే, గర్జలు ఒక గిన్నెలో ఎండు కొబ్బరి, పుట్టాల పప్పు, గసగసాలు, పంచదార, యాలకులు వేసి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు బాంబే రవ్వ, కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి కలిపి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. నానబెట్టిన పిండిని పూరిలాగా ఒత్తుకొని మధ్యలో మిక్సీలో ఉన్న పొడిని వేసి గర్జలులాగా చేసుకొని నూనెలో వేయించుకుంటే గర్జలు రెడీ. పదయ్యా, బాగుంది. వచ్చేసారు రా, మన కస్టమర్లు వచ్చారా? టైంకి వస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎందుకు రా, బాబాయ్ హోటల్లో బాగుంటుంది కనుక వాళ్ళు వస్తారు, టైంకి వస్తారు. లక్ష్మి బోనాల స్పెషల్ కదా, అందుకోసం గజ్జలు సర్వపిండి చేసినాం. నువ్వేది తింటావా? 2 పెట్టు. ఇది నీకు, ఇది నీకు. అమ్మాయి కొత్తగా ఉంది. పెట్టు పెట్టు, స్వీట్ కూడా పెట్టు ముందు. అది ఇంకోటి కూడా పెట్టు. తినండి, మీరు అట్టనే తింటూ ఉండండి, నేను బాణాలు తీసుకొస్తా గ్యాప్ లో. మీరేం పట్టించుకోకండి అమ్మా, మీరు తినండి. గజ్జలు బాగుందమ్మా? సన్నాసి ఏంటది? ఏంటంటే వాళ్ళ మీద బాణం వేస్తానా? గుర్తుందో లేదా? ఎందుకు వచ్చే కస్టమర్స్ వద్దులే, ఏ పక్క అమ్మాయికి వేస్తాను. నాకు చక్కెర ఎగిందంటే ఏమిచ్చి కొడుతుంది. మీరు తిన్నాడమ్మా, మీరు నేను అస్త్ర సన్యాసం చేస్తున్నా, విద్య నేర్చుకుని మళ్ళీ వస్తా. అఘోరించాలే సన్నాసి.